శ్రీమాత్రే నమః. పూజ్యులు డాక్టర్ స్వామి శాంతానంద గారి ఆశీస్సులతో వారి సమక్షంలో నిలబడి మాట్లాడగలిగేటటువంటి శక్తి నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వారి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ 3 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం నాకు కల్పించారు. స్వామి శాంతానంద గారి యొక్క బాధ్యత ఎలాంటిది అంటే, నేను మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి వారి యొక్క బాధ్యత మనకందరికీ తప్పకుండా తెలియాలి. 3 రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. మర్కట తనయ బాధ్యత, మార్జాల తనయ బాధ్యత, గోమాత తనయ బాధ్యత. 3వ రకమైనటువంటి బాధ్యత అత్యుత్తమైనటువంటి గోమాత తనయ బాధ్యత. లేక దూడ, తన తల్లి దూరంగా వెళ్తూ ఉంటే దూడ యొక్క బాధ్యత ఏమిటి? నా తల్లి దూరంగా వెళ్తుంది కదా అని దూడ కూడా కదా తల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో దూడ తన తల్లి వెంబడి వెళ్తుంది అంటే దూడ యొక్క బాధ్యత ఉంది. దూడ కనుక తల్లి నుండి దూరంగా వెళ్తూ ఉంటే తల్లి దూడ వెంబడికి వెళ్ళి ఆ దూడ యొక్క సంరక్షణ చేపడుతుంది. అందులో తల్లి యొక్క బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ గురువు గారి యొక్క బాధ్యత 2 రకాలుగా, గోమాత యొక్క బాధ్యత వారిదే, లేక దూడ యొక్క బాధ్యత కూడా వారిదే. ఇలా 2 రకాలైనటువంటి బాధ్యతను వారు ఈ రోజు మనకు అందించి మనల్ని అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే చేసిన ఆ స్వామి వారికి పాదాభివందనాలు సమర్పిస్తూ వారు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని పెట్టుకున్నారు. నారాయణపేటను ధర్మ నగరిగా మార్చాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాలు అనేకంగా చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని, వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.